ముఖ్యంగా నవదుర్గా స్మరణ ఒకటి ఈ నవరాత్రుల్లో ప్రధానం. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తితా అంటూ నవదుర్గా నామాలు చెప్పబడుతున్నాయి. ఇవి కూడా ఈ రోజున ఈ దుర్గా, ఆ రోజున ఆ దుర్గా అంటే 9 రోజులకు 9 దుర్గల్ని చెప్పడం అనేది ఒక సంప్రదాయం కనబడుతోంది. కానీ ఈ రోజున ఈ దుర్గా అని చెప్పడానికి లేదు, అనుకున్న తప్పేం లేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దుర్గాదేవి పేరున ఆరాధన చేసుకోవచ్చు. కానీ దేవీ కవచంలో బ్రహ్మదేవుడు ఈ నవదుర్గా నామాలు చెప్తూ వీటిని పఠించినా, స్మరించినా, జపించినా కూడా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి, కార్యసిద్ధి లభిస్తుంది అంటూ ఒక కవచ రూపమైనటువంటి మంత్రములుగా నవదుర్గా నామాల్ని చూపించారు. అసలు నిత్యము తలంచుకోవలసినవి ఈ నవదుర్గా నామములు. ఈ నవదుర్గా నామాలు యోగరీత్యా మనం పరిశీలించినట్లయితే శైలపుత్రి, పర్వతరాజపుత్రిగా ఉద్భవించినటువంటి జగదంబ సిద్ధిదాత్రిగా సర్వ ఋషుల్ని మహాత్ములను అనుగ్రహించడం వరకు వివిధ క్రమాల్లో ఏ విధంగా పరిణామం చెంది అనుగ్రహిస్తున్నదో ఈ నవదుర్గా నామాల క్రమం మనకు తెలియజేస్తున్నది.